ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసు. సండే మార్కెట్కి వెళ్తున్నాం వెజిటేబుల్స్ కోసం. చూద్దాం ఎలా బార్గెన్ చేసుకుంటాం. ఎందుకంటే నేను మా ఓనర్తో వెళ్తున్నా. మా ఓనర్ మంచిగా బార్గెన్ చేస్తాం. అక్క 150 ఇచ్చిండు అక్క మా ఆయన. సరేలే ఫోన్ పే చేసుకుందాం ఒకవేళ ఎక్కువ ఉంటే. సరే. మార్కెట్కి వెళ్ళే దారిలో మాకు చిన్న శివలింగం ఉండే గుడి ఉంటుంది. చూద్దాము శివరాత్రికి ఎలా సెలబ్రేట్ చేస్తారనేది. ఏదైనా చేస్తే మీకు వీడియో తీసి పెడతాను. ఇక్కడ మంచి విలేజ్ ఫీల్ వస్తుంది. ఆ ఇంటి వరకు చాలా బాగుంటుంది స్మెల్ కూడా. కూరగాయల మార్కెట్లో మనకి కూరగాయలే కాదు ఫ్రూట్స్ కూడా కొన్ని దొరుకుతాయి. ప్లస్ ఇవి బనియన్లు ఇట్లా కొన్ని దొరుకుతాయి అన్నమాట. కొన్ని టాప్స్ శారీస్ అమ్మే వాళ్ళు అమ్ముతుంటారు, చూసి తీసుకోవచ్చు. చూడండి, నాకైతే ఎక్కువ హైదరాబాద్లో ఇంట్లో ఉండి నెక్స్ట్ టైం తీసుకుంటాను. అంటే అక్కడ కాస్ట్ ఎక్కువ చెప్పేశారు మా అమ్మ. 150 చెప్పారు. 90 ఎందుకు చెప్పాలి? అది ఇంకా చాలా తక్కువకి వస్తుంది మా. అందుకని అయినా నీకు స్ట్రాబెర్రీ తీసుకున్నా కదా నీకోసం. తిన్నా, నీకు ఇచ్చాగా రాగానే. వస్తాయి అదిగో ఆ బండిలో తీసుకున్నా. ఇదిగో ఈ బండిలో ఇక్కడ తీసుకున్నా స్ట్రాబెర్రీ నీకోసం. ఆ స్ట్రాబెర్రీ నీకోసమే తీసుకుంది. నిన్న ఆర్డర్ పెట్టింది, ఈరోజు బండిలో కొన్నా. నీకు స్వీట్ కార్న్ అంటే కూడా ఇష్టం కదా, అందుకని స్వీట్ కార్న్ కూడా తీసుకున్నా. ఓకేనా? ఒక అంకుల్ దగ్గర తీసుకున్నాను, వచ్చినప్పుడు చూపిస్తాను. నీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమే కదా, వచ్చాక చూపిస్తాను. ఇంకా కొంచెం దూరం వెళ్తే స్వీట్ కార్న్ అంకుల్ కనిపిస్తాడు. అక్కడ మా పాపకి స్వీట్ కార్న్ అంటే ఇష్టం కదా అని చెప్పి తీసుకున్నా. చూడు ఇక్కడ గుడి కనిపిస్తుంది. ఆలు, మిర్చి, ఇవి తెలీదా నీకు? ఇవేంటి? ఓకే. ఇంకా చూడు, ఇదిగో స్వీట్ కార్న్. ఇదిగో ఈ అంకుల్ దగ్గర తీసుకుంది నేను స్వీట్ కార్న్. వెళ్ళిపోయారు. వెజిటేబుల్స్ తల్లి, మనం నీకు డైలీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి పెట్టాలి కదా, అందుకని వెళ్ళి మొత్తం కొనుక్కొని వచ్చేసా. చూడు, ఇదిగో చిన్న చిన్న అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ నీకోసం టమాటాలు అన్నీ తీసుకున్నా. గైస్, అప్పటికే నా సంచి బాగా బరువెక్కిపోయింది. అసలు అలసిపోయాను అనమాట ఫుల్గా. ఈరోజు ఎండ కూడా బాగుంది, అలిసిపోయాను గాయస్. మా పాపకి స్ట్రాబెర్రీ అంటే ఇష్టం. నిన్న స్విగ్గీలో ఆర్డర్ చేస్తే మొత్తం తినేసిందంట. సో మళ్ళీ తీసుకుంటున్నా తింటదని. గాయస్, నాకైతే ఎండి చేపలంటే చాలా ఇష్టము, కానీ కుదరటం లేదు. గాయస్, కూరగాయలు అయితే కొనేసిన, కాకపోతే చాలా బరువు అనిపించింది. సో పంపించేసిన, లేకుంటే నా జాయింట్ ఊడి కింద పడిపోద్దేమో అన్నంత భయం వేసింది. అంటే ఎక్కువ కొనలేదు, కాకపోతే నాకు ఎక్కువ వెయిట్ అనిపించేసింది. ఇంటికి వెళ్ళాక ఏమేమి కొన్నానో చూసుకున్నాము, ఎంత ఖర్చు అయిందో చూసుకున్నాము. ప్లస్ 150 రూపాయలు ఇచ్చి పంపించాడు మా ఆయన. చెప్తా ఇంటికి వెళ్ళాక. హాయ్ గైస్, ఇదిగోండి టమాటాలు చాలా చీప్ ఉన్నాయి. శివరాత్రి వరకే ఇలాగ తక్కువలో వస్తాయంట. ఏంటి మా టమాటా కావాలా? ఇవి కేజీ 20 రూపాయలు. సరేలే, తక్కువ అంటే దీనికి ముందు 30 చెప్పారనమాట కేజీ. సరేలే అని చెప్పి ఇంకొంచెం కొంచెం వెళ్ళగా 20 చెప్పారనమాట. ఇవి తీసుకొని మళ్ళీ రిటర్న్ లో వస్తుంటే మళ్ళీ కేజీ 10 రూపాయలు. సూపర్ ఉన్నాయి అవి, ఇంకా కానీ 20 రూపాయలు. ఇంకా ఇవి తీసేసుకున్నా కదా అని చెప్పి ఇంకా అవి తీసుకోలేదు, తక్కువకి వస్తున్నా. క్యాబేజీ 20 రూపాయలు. ఇది ఎప్పుడు నన్ను బాధ పెడతానే ఉంటుంది, ఎందుకంటే ఒక చోట 10 చెప్తారు, ఒక చోట 20 చెప్తారు, ఒక చోట 30 చెప్తారు. ఎక్కువ ఉన్న చోటే తీసేసుకుంటా, తక్కువ ఉన్న చోట కాకుండా. ఇవి క్యాప్సికమ్ అనమాట, పావు కిలో 20 రూపాయలు తీసుకున్నా. బీరకాయ 10 రూపాయలు, ముక్కలు ముక్కలుగా చేసినవి. ఇవి పావు కిలో 20 రూపాయలు. వంకాయలు అరకిలో 30 రూపాయలు అనమాట, కానీ పావు కిలోనే తీసుకున్నా.
ఇవి కీర ఒక చోట 30 చెప్పారు, ఒక చోట అరకిలో చెప్పారు అనమాట. ఇవి అరకిలో 20 అన్న చెప్పిన చోట తీసుకున్నాం, 30 చెప్పిన చోట తీసుకోకుండా. కానీ జస్ట్ ఒక బండి దాటంగానే అరకిలో మళ్ళీ 20 రూపాయల్లోనే చాలా బాగున్నాయి. ఇవన్నా కొంచెం బాగలేవు కానీ చూడడానికి, అవి ఇంకా చూడడానికి కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ ఫీల్ అయినా, అంటే ఒక చోట దాటంగానే 10 రూపాయలు తక్కువైపోయింది. ఫీల్ అయినా బాగానే. ఇదిగోండి కొత్తిమీర ప్లస్ పాలకూర 5 కట్టలు 20 రూపాయలకి. మొత్తం ఎంత అయింది మీరే లెక్కేసి చెప్పండి, నాకు లెక్కలు రాదు. ఇదిగోండి మా పెద్ద పాపకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం, అందుకని ఒలిచిందే తీసేసుకున్నాను. గైస్ నాకు థైరాయిడ్ వచ్చింది, సో నాకు ఇష్టమైనవి ఏమీ తినకూడదు. అందులో స్వీట్ కార్న్ కూడా ఒకటి. వేరుశనగ పప్పు తినకూడదంట, ఇది తినకూడదంట. ఏంటి నీకు హ్యాపీగా ఉందా? పచ్చిమిర్చి పావు కిలో 10 రూపాయలు. బీట్రూట్ కూడా 20 రూపాయలు, 30 రూపాయలు అరకిలో. పావు కిలో తీసుకున్నానులే, 20 రూపాయలు. 20 రూపాయల నిమ్మకాయలు. ఇవి లాస్ట్ లో సంచిలో అడుగును ఉండిపోయినాయి. పాప బాయ్ గాయస్ అని చెప్పాలంట, సో బాయ్ గాయస్. ఓకేనా? బాయ్ చెప్పానా? నువ్వు కూడా చెప్తావా? బాయ్. బాయ్ గాయస్. మా అమ్మ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. బాయ్.